46 బాధితులు గత 18 నెలల నుంచి ప్రతి ఒక్కరి చెవులో పడుతున్న మాటనే ఇది జీవో నెంబర్ 46. ఎందుకంటే ఇది చాలా అన్యాయం చేసింది గ్రామీణ మెరిట్ అభ్యర్థులకు. మేము ఎంతో నమ్మకంతో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేసేదన్న ఉద్దేశంతో మేము ఓట్లేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత లాస్ట్ 30 రోజుల క్రితం వరకు కూడా మేము ఎప్పటి కూడా గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఏ ఉద్యమం కానీ ఏ ముట్టడి కానీ ఏ నిరసన కానీ చేయలేదు. కాబట్టి మమ్మల్ని ప్రభుత్వం అనేది మధ్య పెడుతూనే వస్తుంది. మీకు న్యాయం చేస్తామనే ఉద్దేశంతో మమ్మల్ని మధ్య పెడుతూ వస్తుంది. మేము ఎంతో ఓర్పుతోనో సహనంతోనో గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఎందుకు చేయాలి, మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చిన నమ్మకంతో ఉన్నాం. మమ్మల్ని మధ్య పెడుతూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. జీవో 317 బాధితులన్న వాళ్ళను పిలిచి వాళ్ళ సూచన సలహాలు వాళ్ళ యొక్క ఏంది ప్రాబ్లం సమస్య ఏందని అన్నీ తెలుసుకుంటున్నారు తప్ప మమ్మల్ని మాత్రం ఏడికి చర్చలకు ఇవ్వట్లేదు. పిలిచినా కూడా అది ఏదో ఉత్తగా ఇట్లా పైన పటారం లోన లోటారం అన్న విధంగా చేస్తున్నారు తప్ప మాకు అసలు న్యాయం చేయట్లేదు. మేము నిరాహార దీక్ష శాంతియుతంగా నిరాహార దీక్ష చేసుకుంటే ఆ నిరాహార దీక్షను కూడా చేయనీయట్లేదు. అసలు మానవ హక్కులు ఉల్లంఘన కూడా ఒక మనిషికి స్వేచ్ఛ హక్కులను కూడా హరించి వేస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో దయచేసి మాకు వెంటనే జీవో నెంబర్ 46 రద్దు చేసి మాకు న్యాయం చేయాల్సిందని కోరుతున్నాము. నెలగా మేము 46 జీవో మీద పోరాటం చేస్తున్నాము. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మా వాళ్ళని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న ఉదయం మా వాళ్ళు ప్రజాభవన్కి వెళ్ళి సానుకూలంగా మా నిరసన తెలిపేసి అక్కడే కూర్చొని బైఠాయించి మాకు న్యాయం చేసేదాకా మేము దీక్షలో కూర్చుంటామని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీక్షలో కూర్చున్న మా వాళ్ళను నైట్ 2 గంటలు 3 గంటల దాకా దీక్షలో కూర్చున్న తర్వాత నిర్దాక్షణంగా అరెస్ట్ చేసి అక్కడి నుండి ఒకరిని తీసుకెళ్ళి MGBS బస్ స్టాండ్ దగ్గర కొంతమందిని తీసుకెళ్ళి సికింద్రాబాద్లో దింపేయడం జరిగింది. రాత్రి వెళ్ళి మా వాళ్ళు అక్కడి నుండి వచ్చి ఎక్కడైతే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి అమరవీరుల స్తూపం దగ్గర మా వాళ్ళు వచ్చేసి నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత మళ్ళీ 11 గంటలకు వచ్చి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న పండ్లగుట్ల పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళకి ఏం పెట్టకుండా ఇప్పుడు నిరాహార దీక్ష మా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. మాకు న్యాయం జరిగే వరకు మేము నిరాహార దీక్ష చేస్తామని అంటున్నారు. ఇప్పుడు రాత్రి 8 గంటల సమయం అవుతుంది. ఇక్కడ మేము అందరం వేచి చూస్తున్నాము. మా వాళ్ళకి ఏదో ఒకటి త్వరగా న్యాయం చేసి 46 జీవో వాళ్ళకి న్యాయం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరం కోరుకుంటున్నాము. మేము 46 జీవో నుంచి గత 3 డేస్ నుంచి మొన్న దిల్షునార్లో ప్రొటెస్ట్ చేసినాము. నిన్న ప్రజా దర్బార్కి వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇచ్చి చిన్నారెడ్డి దగ్గరికి ఇట్లా మాట్లాడినాము. నిన్నటి నుంచి మా మిత్రులు నిరాహార దీక్ష చేస్తున్నారు. నిన్నటి నుంచి ఏం తినలేదు, నీళ్ళు ఇట్లా తాగలేదు. నిన్న నైట్ 1:30 o'clock టైంలో మమ్మల్ని అందరం అక్కడనే నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడి నుంచి మమ్మల్ని డిస్పాచ్ చేసి ఒక్కొక్కరిని వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ వదిలేసారు. అంటే అక్కడ నుంచి మాకు సదుపాయం లేని దగ్గర తీసుకుని మమ్మల్ని వదిలేసారు. ఆ నుంచి మేము అందరం మళ్ళీ కలిసి నైటే 3 అయింది, 3 లేదా 3:34 మధ్యలో సెక్రటరీ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దగ్గర వచ్చి మేము అక్కడ కూర్చొని నైట్ అక్కడే పండుకొని మార్నింగ్ అక్కడనే మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తుంది. పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకుని అక్కడ నుంచి నిర్దర్శనంగా తీసుకొచ్చి బండ్ల కూడా PS ఇది సిటీ హాస్పిటల్ దగ్గరలో ఉన్నది. ఈ బండ్లు కూడా PSలో వేశారు. ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి. దయచేసి మేము ఒకటే కొడుతున్నాం ప్రభుత్వాన్ని. గత 30 గంటలు గడుస్తున్నా మా మిత్రులు 40 మంది నిరాహార దీక్షలో ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్నారు. మార్నింగ్ నుంచి మంచి నీళ్లు తాగలేదు. ఈ పోలీసులు తీసుకొచ్చిన ఫుడ్ ఇట్లా వాళ్ళు ఇంతవరకు ముట్టుకోలేదు. అక్కడనే ఉంది ఫుడ్. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఒకటే మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు సానుకూల స్పందన వచ్చే వరకు ఈ నిరాహార దీక్ష ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ యొక్క 46 జీవో గురించి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి తెలుసు, ప్రతి ఒక్క మంత్రికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఈ 46 జీవో అనేది. దయచేసి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. ఇది మీరు ఇచ్చిన హామీ, ఇది మాకు గత ఎలక్షన్స్ కంటే ముందు ఇచ్చిన హామీని కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క హామీని నెరవేర్చే విధంగా మాకు సానుకూలంగా స్పందన వచ్చే వరకు ఈ నిరాహార దీక్ష అయితే ఈ విధంగా కొనసాగుతుంది. ప్రజెంట్ స్టిల్ నౌ టైం 7:38 అవుతుంది. ఇప్పటికి ఇట్లా ఎటువంటి రెస్పాన్స్ లేదు పైనుంచి మాకు. మేము ఇక్కడనే కిందనే ఉన్నాము. వాళ్ళు ఒకవేళ కిందికి వచ్చినా సరే మీ నిరాహార దీక్ష కొనసాగిస్తాము. ఇదే మా ప్రభుత్వానికి ఇదే మా యొక్క హెచ్చరిక. దయచేసి మాకు న్యాయం చేసే వరకు మేమైతే ఊర్లకైతే వెళ్ళాము, ఇక్కడనే ఉంటాము. హైదరాబాద్లో ఉండి మా దీక్ష అయితే కొనసాగిస్తాము.